సాక్ష్యాన్ని వింటున్నప్పుడు అందరికీ నమస్కారం అండి. చూడండి ఈడు ఎంత అబద్ధాలు చెప్తున్నాడంటే సాక్ష్యము. జనాలు వీని మాటలు విని ఎలా మోసపోతున్నారో అర్థం కాదు. వీడేమంటున్నాడంటే ఒక ప్లాట్ ఉన్నదంట. ఒక దైవజనుడు ప్రార్థన చేస్తే ప్లాట్ అంటే విమానమే తిరిగి వచ్చిందంట. వీడి మాటల్లో విందామండి ఎట్లా చెప్తారో. నిజంగా చాలా ప్రభు స్తుతించారు. ఆ సాక్ష్యం ఏంటంటే ఆ దైవజనుడు వాస్తవానికి ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళాలి. అంటే వీడు ఎవరి గురించి చెప్తున్నాడంటే భక్త సింగ్. భక్త సింగ్ అనే వ్యక్తి అబద్ధాల పుట్ట. అతన్ని ప్రోత్సహించడానికి అతని ప్రార్థన దేవుడు విని విమానంనే తిరిగి రప్పించాడురా అంటే ఒక అబద్ధం చెప్పడానికి కప్పిపుచ్చుతున్నాడు. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఫోటోలో ఎన్ని లక్షల ఒక్కొక్క 1,00,000 మంది ఇలాగా ఉంటారు. ఇన్ని మందిలో కూడా ఎవరికి కూడా ఇంకిత జ్ఞానం అసలు లేకుంటుందన్నమాట. అది ఎలా కుదురుతుందిరా? ఒక విమానము వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎట్లా తిరిగి వస్తుంది అంటే ఒక ఇంకిత జ్ఞానం లేకుంటుంది. నేను వీడు చెప్పేది కరోనా వాస్తవం అని ఏఐకి అడిగానండి. ఇప్పుడు ఆ మాటలు కూడా ఆ రికార్డు కూడా మీకు ఇప్పుడు వినిపిస్తాను. వీడియోని మాత్రం ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయొద్దు. అటువంటి సందర్భాల్లో కొన్ని అనివార్య కారణాలు బట్టి ఎయిర్పోర్ట్ కి లేట్ గా రావడం జరిగింది. అంటే కొన్ని అనివార్య కార్యాలు బట్టి లేటుగా వచ్చాడంట. ఎవరు? భక్త సింగ్. వీడు కట్టుకథలు అల్లుతున్నాడు. ఈ కట్టుకథలకు ఎక్కడ ఎవిడెన్స్ లేకపోతే ఒక్క ఎవిడెన్స్ చూపెట్టరు, ఒక్క ప్రూఫ్ చూపెట్టరు. నేను ఏదైతే మాట్లాడినానో ఏదైతే ఎవిడెన్స్ ఉన్నాడో వీడు చెప్పేది పచ్చి అబద్ధమని నేను ఎవిడెన్స్తో సహా ఈరోజు మీకు చూపిస్తాను. మీరు వీడియోలో నిలకడగా ఉండండి. దైవజనులకి సమయాభావం ఉంటూ ఉండదు. అంటే ఇలాంటి దైవజనులకు సమయం అనేది ఉండలేదంట. అన్లిమిటెడ్గా పనిచేస్తారంట వాళ్ళు. సందర్భాల్లో ఎక్కడో ప్రార్థన చేయాల్సి వస్తుంది, ఎక్కడో దాని మధ్యలో ప్రార్థన చేయాల్సి వస్తుంది. అందులో పెట్టి కొన్ని సందర్భాల్లో ఎయిర్పోర్ట్ కానివ్వండి, రైల్వే స్టేషన్ కానీ టైంకి సో వీళ్ళు చూస్తున్నారా వీడు ఎంతగానో హ్యాండిల్ చేస్తున్నాడంటే అక్కడున్న జనలలో వీడొక్కడే ఒక హ్యాండిల్ చేస్తున్నాడంటే వీడు ఎంత తెలివి గలవాడంటే జనాలు వీన్ని దైవజనుడని నమ్ముతారు. కానీ వీని లోపట వీనికే గుర్తుంటుంది. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఈ పోస్ట్ నుంటే కిందికి వచ్చాను. నేను కూడా ఇలాంటి ప్రార్థన చేసి జనాలకు వాక్యం చెప్పేటోన్ని. కానీ ఇప్పుడు నిజం తెలుసుకొని ఇదంతా మోసం రా బాబు అంటున్నాని నిజమేంటో జనాలకి చెప్పాలని వస్తున్నా. పరిస్థితులు ఉంటాయి. ఆ సందర్భంలో దైవజనుడు ఎయిర్పోర్ట్ సో వాడు ఏం చేశాడంటే ఎయిర్పోర్ట్కు రాగానే ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి విమానం వెళ్ళిపోయిందంట. వెళ్ళేటప్పటికి అప్పటికే చెప్పారు ఆల్రెడీ ఫ్లైట్ వెళ్ళిపోయిందండి. సో మీరు ఆల్రెడీ విమానం వెళ్ళిపోయిందండి, మీరు చాలా లేటుగా వచ్చారు అంటున్నాని అన్నారంట. ఎవరికి? ఆ భక్త సింగ్. వేరే ఫ్లైట్ తీసుకోవాలి అని. సో అప్పుడేమన్నారంటే మీరు వేరే ఫ్లైట్ తీసుకోవాలరా అంటున్నాని అన్నారంట. చెప్పగానే వాస్తవానికి ఆ ఫ్లైట్ ఆ టైంలో 2 రోజుల తర్వాత అంటే ఆ ఫ్లైట్ అనేది 2 రోజుల తర్వాత అయినంటే మళ్ళీ అలాంటి ఫ్లైట్ అక్కడ అవైలబుల్గా ఉంటుందంట. 2 రోజులు అయినంత వరకు అక్కడ ఫ్లైట్ లేదంట మళ్ళీ వెళ్ళడానికి. ఇది పచ్చి అబద్ధం అండి. 2 రోజులు అయిన తర్వాత లేకుంటుంది. ఫ్లాట్లు ఎవ్రీడే ఫ్లాట్లు అవైలబుల్గా ఉంటుంది. మీరు కావాలంటే ఇంటర్నెట్లో చెక్ చేసుకోవచ్చు. వీడు కప్పిపుచ్చలన్నీ అలా మాట్లాడుతున్నాడు. సో చూడండి వీడు ఏం చేశాడంటే భక్త సింగ్. నెక్స్ట్ చూద్దాం. అప్పటికి మీటింగ్స్ అయిపోతాయి. అటువంటి సందర్భాల్లో దైవజనుడు ఎయిర్పోర్ట్ లో ఉండి ప్రార్థన చేస్తాడు. అంటే 2 రోజుల్లో అయితే మీటింగ్స్లే అయిపోతాయంట. అర్జెంట్ మీటింగ్స్ వెళ్తున్నాడంట. ఫ్లైట్ తప్పిపోయింది. అలాంటి టైంలో వీళ్ళ దేవుడు యేసుక్రీస్తు ఏం చేశాడంట? ఫ్లైట్ని వెనక్కి రప్పించాడంట. చూడండి ఎంత చెప్తాడు వీడు అబద్ధాలు. ప్రభువా నేను ఆ దేశానికి వెళ్ళాలి, అనేక మంది నీ ప్రజలు ఆ ప్రాంతంలో ఉన్నారు, ఆ సంఘాన్ని నేను బలపరచాలి, అనేక మంది దేవుని తెలియనటువంటి వారు ఉన్నారు, వారి స్వార్థ నేను ప్రకటించాలి, నువ్వేం చేస్తావు. చూడండి అక్కడికి వెళ్ళి ఇలాంటి అబద్ధాలు చెప్పి అమాయకమైన ప్రజలను మోసం చేసి జనాల్ని చూస్తున్నారా ఇక్కడ ఎంత అమాయకంగా ఇలాడు అని మాటలు వింటున్నారో. వాడు అబద్ధం చెప్తున్నాడు అనేది తెలియదు, కళ్ళబొల్లి చెప్తున్నాడు అని వినేది. వీళ్ళు ఏం చేస్తారంటే సప్పిట్లు కొట్టంటే సప్పిట్లు కొడతారు, పాట పాడంటే పాట పాడతారు, స్తోత్రం అనమంటే స్తోత్రం అంటారు. వాడు చెప్పేది సరిగిందా లేదా చూసుకునేరు అంటేనంటే ఎవరు చూసుకోలేరు. దయచేసి ఈ వీడియోలోనన్నా మీరు బుద్ధి తెచ్చుకునండి. ఎవరంటే ఇలాంటి కోవకు చెంది ఉంటే మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేసి చెప్పండి. నిశ్చితమైతే ఆ ఫ్లైట్ మరలా తిరిగి రప్పించేయని ప్రార్థన చేస్తుంటే మిగతా సంఘ విశ్వాసం అంటే అక్కడ ఈ భక్త సింగ్ అనేవాడు ఏం చేసిండంటే అదే ఒక ఎయిర్పోర్ట్లో మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసిండంట. నీ చిత్తమైతే ఆ ఒక ప్లేట్ని తిరిగి రప్పించయ్యా అంటే అడిగిండంట. వెంటనే అద్భుతం జరిగి అది ప్లాట్ వచ్చేసిందంట. సో
ఇట్లనే యేసుక్రీస్తు కూడా ప్రార్థన చేసిండు. నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించు అంటున్నాని ప్రార్థన చేసిండు. ఎవరికి? యెహోవా దేవునికి. కానీ అతడు యేసు ప్రభువే ప్రార్థన వినలేదు. వీడు భక్త సింగ్ అని ప్రార్థన విని ప్లాటే వచ్చిందంట. ఇది ఎంతవరకు నిజమో మీరు ఆలోచించండి. వీళ్ళంతా మోసాలు చేస్తుంటారు. ఇలాంటి అబద్ధాలే చెప్తుంటారు. ఇది నిజం కాదు. ఇది 100% మీరు తెలుసుకోవాలి. అందరూ కూడా నవ్వుతున్నారు. ఇదేమన్నా ఆర్టీసీ బస్సా మరలా వెనక్కి తిరగడానికి? ఇది ఫ్లైట్. వీడేమంటున్నాడంటే ఇదేమన్నా ఆర్టీసీ బస్స, ఇది తిరిగి రానికి అంటున్నాడు. సో ఆర్టీసీ బస్సు కూడా తిరిగి రాదు ప్రార్థన చేస్తే. మీరు ఎక్కడైనా నిరూపించారా? వీడు ఆర్టీసీ బస్సు చెయ్యి అంటేనే ఇలా పడదు, టైంకి వెళ్ళిపోతుంది. అట్లాంటిది ఆర్టీసీ బస్సు తిరిగి వస్తుందని చెప్తున్నాడు. ఇంటర్నేషనల్ ఫ్లైట్ అది. అది ఏ విధంగా తిరిగి వస్తుంది? ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఏ విధంగా తిరిగి వస్తుంది అంటున్నాడు. వాస్తవమే కదా, అట్లెట్లా వస్తుంది అది? అనుకుంటున్నారు కానీ దైవజనుడు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు. దైవజనుడు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడంట. ఫ్లాట్ వచ్చేసిందంట. ఇవి వినేవాడుంటే చెప్పేటోడు ఎనిబేగా చెప్పొచ్చు అంట. యెహోషువ ప్రార్థన చేసి సూర్యుడిని ఆపేసావు, చంద్రుడిని ఆపేసావు, నువ్వు ఫ్లైట్ ని వెనక్కి తీసుకురాలేమని దేవుడు యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుని చంద్రుడిని ఆపేశాడంట. నువ్వు ఫ్లాట్ని ఇంటికి తీసుకురా అంటున్నాని ప్రార్థన చేసిండంట అక్కడనే ఎయిర్పోర్ట్లో. ప్రార్థన చేస్తుంటే దేవుడు చేసిన కార్యాన్ని నేను చెప్తున్నా. దేవుడు చేసిన కార్యాన్ని ఇతడు చెప్తున్నాడంట. యేసుక్రీస్తుకే కార్యం చేయలేదు, వీళ్ళకేం కార్యం చేస్తాడు? ఇక విశ్వాసులకేం కార్యం చేస్తాడు చెప్పండి? ఎప్పుడైతే కాసేపటికి ఫ్లైట్ వెళ్ళిపోయినటువంటి ఆ విమానం మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చిందట. చూసారా? ఫ్లాట్ వెళ్ళిపోయినటువంటి ఫ్లాట్ మళ్ళీ తిరిగి వచ్చిందంట. ఎంత అబద్ధాల పుట్ట ఇది. ఇప్పుడు చూడండి, నేను ఏఐని అడుగుతాను ఇంకొన్ని మాటల్లో, చూద్దాం వీడు ఇంకా ఏమేమంటాడో. ఆ తర్వాత ఏఐని అడిగి తెలుసుకుంటా ఇది వీడు చెప్పేది పచ్చి అబద్ధమా నిజమా. ఇది నేను క్రియేట్ చేసింది కదండి. షాక్ అయిపోయారు అందరూ కూడా. ఒక పాస్టర్ గాడు ఏమంటుండంటే, ఒక పాస్టర్ ప్రార్థన చేయడానికి వెళ్ళిండంట. అట్లా వెళ్ళినప్పుడు ఆ విమానం వెళ్ళిపోయిందంట. వాడు అక్కడే కూర్చొని మోకాడు నుంచి ప్రార్థన చేసిందంట. విమానం తిరిగి వచ్చిందంట. ఇది వాస్తవమేనా? ఒక పాస్టర్ ప్రార్థన చేయడం వల్ల విమానం తిరిగి వచ్చిందన్నది నిజం కాదు. విమానాలు సాంకేతిక పరిజ్ఞానంతో నడుస్తాయి. వాటి ప్రయాణం, వాతావరణం, ఇంజన్ల పనితీరు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రార్థనలు మనోబలాన్ని పెంచగలవు, కానీ అవి భౌతిక ప్రపంచాన్ని మార్చలేవు. వీడు ఎంత మోసం చేస్తున్నాడంటే జనాల్ని, చాలా మోసం చేసి జనాల దగ్గర డబ్బులు వసూలు చేసుకొని విమానాలు ఎక్కి తిరుగుతాడు. కానీ ఆ జనాలకి ఎంత తెలివి లేదు. వాన్నే సపోర్ట్ చేస్తారు, వానికి డబ్బులు ఇస్తారు. ఒక మనిషి మిమ్మల్ని మోసం చేస్తుంటే అది చాలా బాధాకరమైన విషయం. కానీ అందరూ అలా ఉండరని గుర్తుంచుకోండి. నిజాయితీగా కష్టపడి పనిచేసేవాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. ఎవరినైనా గుడ్డిగా నమ్మే ముందు వాళ్ళ గురించి బాగా తెలుసుకోవడం మంచిది. చాలా థ్యాంక్స్ అండి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు.